ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వైసీపీ నేతలు నేరుగా చెబుతున్నారు. బహిరంగంగానే వారు ఓటమికి గల కారణాలను చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు నేరుగా చెప్పే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. ఇంత దారుణ ఓటమిని ఎవ్వరూ ఊహించలేదు, కలలో కూడా కలగనలేదు. సంక్షేమ పథకాలు తాను మరోసారి అధికారానికి చేరువ చేస్తాయని నమ్మారు తప్పించి ప్రజలు ఇంత లోపల రగిలిపోతున్నారని, కష్టో సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయం నేతలకు కూడా తెలియడం లేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీ ఓటమికి గల కారణాలు చెబుతూ ఉండడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కూల్చివేతలే తమ కొంప ముంచాయి అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలను ప్రజలు సహించలేకపోయారని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమైందని ఆయన విశ్లేషించారు. నాడు కూల్చకుండా ఉంటే ఇంత దారుణమైన ఓటమి దక్కేది కాదు అని ఆయన తెలిపారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడాన్ని ప్రజలు గుర్తుపెట్టుకొని మరీ తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వైసీపీ ఓటమికి అనేక కారణాలతో పాటు కూల్చివేతలు కూడా ఒక కారణమని ఆయన ముక్తాయింపు ఇచ్చారు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఓటమికి గల కారణాలు చెప్పేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తమ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీశాయి అన్నారు. ఆయన నేరుగా ఒక వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల మద్యం తాగే వాళ్ళు, మరీ ముఖ్యంగా దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదు అన్నారు. తాము దీన్ని గుర్తించి మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. పేద వర్గాలు మద్యం ఇసుక పాలసీ కారణంగానే పార్టీకి దూరం అయ్యారు అని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు పార్టీలో కొందరు నేతల నోటి దురుసు కూడా తమ ఓటమికి కారణంగా ఆయన విశ్లేషించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలే చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించడంతో ఇంత దారుణ ఓటమి సంభవించింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు నిత్యం చేసే అవమానాలే టీడీపీ అభిమానుల్లో కసిని పెంచాయని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. వీళ్ళిద్దరే కాదు, ఎక్కువ మంది నేతలు సంక్షేమంపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టకపోవడం, తమను జనంలో ఉండమని చెప్పి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని గట్టిగా చెబుతున్నారు. మరి ఈ లోపాలన్నీ సవరించుకునే శక్తి జగన్ కు ఉందా, లేక తాను చేసిందే కరెక్ట్ అని ఆయన ఇప్పటికీ భావిస్తున్నారా అన్నది మాత్రం కాలమే చెప్పాల్సి ఉంది.